చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రసంగాల్లో ఎంత మేర పస ఉంటుంది, అలాగే ఆయన అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్న తీరు ప్రజలకు ఉపయోగమేనా? ఆయన ఈ వయసులో అలా మాట్లాడటం ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతం ఇస్తున్నారు? నిజంగానే ఆయనకి ప్రభుత్వాన్ని అప్పచెబితే ఆయన పరిపాలించే పరిస్థితిలో ఉంటాడా ఉండడా? ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత దీని మీద చర్చలోకి వెళదాం. అలాగే హరిరామజోగి గారు రాసిన లేఖ, ఈ పవన్ కళ్యాణ్ గారు వైఖరి, వీటి మీద కూడా చర్చలోకి వెళదాం. ముందు ఒకసారి ఆ వీడియో చూద్దాం. అన్నా క్యాంటీన్లో 450 రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 3 పూట్ల అన్నా క్యాంటీన్లో 450 రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 3 పూట్ల అన్నా క్యాంటీన్లో 450 రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 3 పూట్ల అన్నా క్యాంటీన్లో 450 రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం. రైట్, అది చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి విషయాలు. మరి ఈయన మానసిక పరిస్థితి ఏ రకంగా ఉందన్న అనుమానం వస్తే ఏం సమాధానం చెప్తారు? కృష్ణరాజు గారు చెప్పండి. అంతేకాకుండా ప్రజల మీద, ఒక్కొక్కళ్ళ మీద 8 లక్షల భారం వేశారని కూడా చంద్రబాబు గారు నిన్న ఉపన్యాసం చెబుతున్నారు. ఆ కాగితాల్లో ఎవరు రాసిచ్చారో ఏంటో కానీ నిత్యం అబద్ధాలతోటి ఆయన ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారా, లేదు వాస్తవాలు చెబుతున్నారా? నిజానికి ఆయన మానసిక పరిస్థితి కానీ, ఆ రకంగా మాట్లాడుతున్న తీరు కానీ ఇప్పుడు మీరు విన్నారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? చంద్రబాబు గారు వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందా? ఈ వయసులో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియకుండా మాట్లాడుతున్న తీరు పైన మీ కామెంట్ ఏమిటి? సార్, ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చాలా నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి తోడు వయోభారం. అంతేకాకుండా ఆయన ఇప్పుడు తీవ్రమైన టెన్షన్లు కూడా ఉన్నారు. ఒకవైపు జనసేనతో పొత్తు ఎలా కొనసాగించాలి, పొత్తును ఎలా ఉంచాలని, మరోవైపు భారతీయ జనతా పార్టీని ఏం చేయాలి. ఆయన ప్రధానమైన టెన్షన్ ఏమవుతుందంటే భారతీయ జనతా పార్టీ నిర్ణయం అనేది. ఎందుకంటే ఆ పార్టీతో మనం గొడవ పెట్టుకుంటే మళ్ళీ మనకి ఇబ్బందులు వస్తాయి. కానీ ఆ పార్టీ మాత్రం పొత్తుకు ముందు, నాకున్న సమాచారం, పొత్తుకు ముందుకు రావటం లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈ ఓట్లతో పాటు మా దగ్గర ఆర్థిక వనరులు లేవు, మీరేం చేస్తారు చెప్పండి అని అంటే వీరి ఆర్థిక వనరులను ఎలా ఫుల్ఫిల్ చేయాలి. చివరిగా ఏంటంటే తన తనయుడు లోకేష్ గారు, ఆయన వైఖరి కూడా ఈయనకి మిగుడు పట్టడం లేదు. ఈ వీరిద్దరి మధ్య కూడా కొన్ని అంశాల్లో, ఈ పొత్తుకు సంబంధించిన కొన్ని అంశాల్లో విభేదాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రమైన నిరాశ నిస్పృహతో చాలా డిస్పరేట్ గా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయన మాటల్లో తడబాటు కనిపిస్తోంది. మరో అంశం ఏంటంటే వీడు సాధారణంగా వీరు మా బ్లడ్ మా బ్రీడ్ అని చెప్పంటారు. నిజానికి వీళ్ళ బ్లడ్, వీళ్ళ బ్రీడ్ లో అబద్ధాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా, ఏం మాట్లాడినా అబద్ధాలు చెప్పడానికే ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు నిర్మలా సీతారామన్ గారు చెప్పినా వాస్తవాలు, మరోవైపు గవర్నర్ గారు చెప్పినా, మరోవైపు ఇంకో కేంద్ర సంస్థ చెప్పినా ఏమీ కూడా వాళ్ళు లెక్క చేయటం లేదు. కేవలం అబద్ధాలను మాత్రమే ప్రచారం చేసే పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. మూడోది సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరి మైత్రికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఒక చల్లని నాణ్యంగా మారారు. ఓకే, ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం. వెళదామండి. ఇవాళ మీరు చెప్పినట్టుగా 25 అబద్ధాలు రాసింది ఈనాడు పత్రిక. మొత్తం లెక్కేస్తే అబద్ధాలు కానీ, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు కానీ, ఒక గవర్నర్ స్పీచ్ మినహాయిస్తే మిగతా నాకు ఎక్కడా కనపడలా. సిపిఐ లాంటి పత్రిక కూడా, సిపిఐ లాంటి పార్టీ కూడా ఆశ్చర్యంగా విద్యలో సంస్కరణలే జరగలేదని కామెంట్ చేసింది గవర్నర్ దాని మీద. అంటే వాళ్ళు ఎంత పేదలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు మారుతారని మనం ఊహించలేం. అది సరే, వాళ్ళ సంగతి పక్కన పెడితే చంద్రబాబు గారు మానసికంగా ఇప్పుడు మీరు విన్నారు కదా, 4 కోట్లు 450 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం. ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? 8 లక్షల రూపాయలు ప్రజల మీద భారం మోపింది జగన్ ప్రభుత్వం అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ప్రయోజనమేనా, అలాగే క్షేమదాయకమా కాదా? సార్, కేసీఆర్ గారు మనం ఇందాక చెప్పిన దానికి కొనసాగింపుగా ఆయన సంధి ప్రేలాపనలు చేస్తున్నారు. అంటే అదో రకమైన ట్రాన్స్ లో ఉంటారా ఆ సంధి ప్రేలాపన చేసేవాళ్ళు? ఏం మాట్లాడతారో వారికే అర్థం కాదు. ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే
అర్హత ఆయనకి లేదని చెప్పి మీకు 2019లోనే ఈ రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు, చాలా విస్పష్టమైన తీర్పిచ్చారు. ఆయనను దారుణంగా ఓడించారు. మరోసారి ఆయన అధికారంలోకి రావడానికి నానా తాపత్రయాలు, నానా తంటాలు పడుతున్నారు. అయితే వీటిని కూడా ఈ ప్రజలు అంగీకరించి ఆమోదించే పరిస్థితి ఉండకపోవచ్చు అనేది నా భావన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి తన వైఖరిని ఏమీ మార్చుకోలేదు. 43 ఏళ్లు రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా ఆయన మాటలో గాని, చేతల్లో గాని, నిజాయితీలో గాని, మరే విషయంలో గాని ఏమీ మార్చుకోకపోగా ఆయన మరింత కరుడు గట్టిన, ఒక రకంగా చెప్పాలంటే యాంటీ పీపుల్ వాదిగా, అంటే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ఒక వ్యక్తిగా ఆయన మరింత కరుడుగట్టిన వ్యక్తిగా మారారే తప్ప ప్రజలకు నిజాలు చెప్పి చేరువవుదాం అని చెప్పే భావన ఆయనలో ఎక్కడా కనిపించడం లేదు కేసీఆర్ గారు. రైట్. ఇక ధర్మశ్రీ గారు చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారి స్పీచ్లు ఈ రకంగా సాగుతున్నాయి? మీరు కూడా అక్కడ ఆ ప్రాంతంలో కూడా నిన్న చంద్రబాబు గారు తిరిగారు కదా, ఆయన మానసిక పరిస్థితి ఏ రకంగా ఉంది, ఏమిటి ఆయన అట్లా మాట్లాడుతున్నాడు ఏమిటి? ఇది అన్నా క్యాంటీన్లు, 450 కోట్లు ఏందేందో మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితే ఎంత ప్రమాదం అన్న విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొంతనలేనటువంటి మాటలు కొంచెం వింతగా ఉంటున్నాయి. కారణం ఏంటంటే వయసు మీరిపోవడం ఒకటి, చేదస్తం పెరిగిపోవడం ఒకటి, అన్నిటి మించి ఏంటంటే ఈ మధ్య కొంచెం ఫ్రస్ట్రేషన్ కి వెళ్ళిపోతున్నారు కుమ్మనేని గారు. ఫ్రస్ట్రేషన్ కి వెళ్ళిపోయి భయాందోళనకు గురయ్యి ఈసారి కూడా ఇంకా పదవిలోకి రాకపోతే, ఈసారి అధికారంలో రాకపోతే నేను కాటికి వెళ్ళిపోతాను, ఇంకా నా కొడుకు చూస్తే ఇంకా అధికారంలోకి వస్తాడా రాడా అని చెప్పేసి ఏలకాళ్ళు పట్టుకుని దత్తపుత్రిని పక్కన పెట్టుకొని ఈరోజు కొన్ని విన్యాసాలు చేస్తున్నాడు. నిన్న చెప్పినటువంటి మాటల్లో అన్ని పచ్చి అబద్ధాలు అనేది వాస్తవం క్లియర్ గా మీరు ఇందాక ఒక వీడియో విజువల్ చూపించారు. పచ్చి అబద్ధాలు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు మనం ఎన్ని అనుకున్నా ఈ దోపిడీ చేసింది, ఇసుకలో దోపిడీ చేసింది ఎవరండి? ఇసుకలో కంప్లీట్ గా దోపిడీ చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు. 19 జీవోలు తీసుకొచ్చాడండి. 19, 1, 2 కాదండి, 19 జీవోలు గవర్నమెంట్ ఆర్డర్స్ 19 జీవోస్ తీసుకొచ్చి అక్రమార్జన చేసుకొచ్చాడు. ఎన్ని మార్పులు అంత ఎందుకు సార్? మన కృష్ణానది పక్కనే ఆయనకి ఏంటంటే ఆయన గిఫ్ట్ గా తీసుకున్నటువంటి ఇల్లు, ఆయన కరకట్ట దగ్గర ఉన్నటువంటి ఇల్లు వెనకాతల, ఆ ఇంటి వెనకాతలనే కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానా అంతా కైంకర్యం చేయడం కోసం మొత్తం ఇసుకనంతటిని కూడా ఏ రకంగా దోపిడీ చేసుకుని వెళ్ళిపోయాడు మీకు క్లియర్ గా అందరికీ పెద్ద పెద్ద అక్షరాలతో క్లియర్ గా తెలిసాయి. ఆ రోజులో ఉన్నటువంటి దౌర్జన్యాలు చూస్తే చాలా అన్నమాట. ఎన్జిటి ఏకంగా 100 కోట్ల జరిమానా విధించింది. ఎన్జిటి ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ చెప్పండి. ఎన్జిటి ఆయనకి క్లియర్ గా 100 కోట్ల జరిమానా విధించి అక్రమ ఆర్జన కోసం నువ్వు దారులు తీసావు, అక్రమ ఆర్జన కోసం కరకట్ట వెనకాలలో ఉన్నటువంటి నీ దగ్గర నుంచి ఏమో ఇసుక కృష్ణానది నుంచి తరలించి తీసుకెళ్లిపోయిన తర్వాత ఏంటంటే ఇన్ని కోట్లాది రూపాయలు తీసుకెళ్ళినప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు ఇంత జీవో దీని ప్రకారం ఎన్జిటి వాళ్ళు ఏంటంటే క్లియర్ గా ఇంత డబ్బు కట్టమని చెప్పారు. ఎన్జిటి వాళ్ళు ఆయన చేసినటువంటి దీనికి ఎన్జిటి ఏకంగా 100 కోట్లు జరిమానా కట్టమంది. ఇది నిజమా కాదా? 100 కోట్లు జరిమానా. అది ఇష్టం వచ్చినట్టు. అప్పట్లో ప్రతి నెల 500 కోట్లు కేవలం లోకేష్ జేబులోకి వెళ్ళి 500 కోట్లు లోకేష్ జేబులోకి వెళ్ళిన సంగతి ఆయన మర్చిపోయారా? ఆయనేమో తప్పులు చేసి ఆయనేమో ప్రభుత్వ ఖజానాని, ప్రభుత్వ గనుల్ని ఇవన్నీ కైంకర్యం చేసుకొని మా మీద పొరదెల్లే కార్యక్రమం చేస్తే అర్థం ఉందండి. మామూలు అంటే నేనేదో జగన్ పక్షానో లేదా ప్రభుత్వంలో విప్పుగా ఉన్నానని చెప్పడం కాదు, ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాలి సార్. 19 జీవోలు తీసుకురావడం మాట వాస్తవా కాదా? నెంబర్ 1. 100 కోట్లు ఎన్జిటి వాళ్ళు ట్యాక్స్ విధించిన మాట, ఫైన్ విధించిన మాట వాస్తవా కాదా? లేదు అంటే నెలకి 500 కోట్లు కేవలం లోకేష్ జేబులో చెప్పినే చెప్పొద్దు. అయితే ఇక్కడ ఒక పాయింట్, 8 లక్షల భారం వేశారని ఆయన ఉపన్యాసం చెబుతుంటే నేను విన్నాను. నిజంగా 8 లక్షల భారం వేశారా? ప్రజలకి ఒక్కొక్కరికి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అట్లా ఆర్థిక సాయం అందిందా జగన్ గారి ప్రభుత్వ టైంలో? సార్ ఇక్కడ ఒక మాట మనం గమనించుకోవాలి సార్. 2,56,000 కోట్లు 2,56,000 కోట్లు ప్యూర్లీ వెల్ఫేర్ కోసం 2,56,000 కోట్లు
మొత్తం అందరికీ కూడా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తాడిత పీడిత ప్రజానీకంతో పాటు భేద సాదా కూలీ నాలి ఉన్నటువంటి వాళ్ళకి, తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి, ఈవెన్ తెలుగుదేశంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలతో సహా 2,56,000 కోట్ల రూపాయి కరప్షన్ లేకున్నా, ఓటు వేసారా లేదని చూడకున్నా, రంగు చూడకున్నా, కేవలం రూపాయి ఎక్కడ అవినీతి జరగకుండా 2,56,000 కోట్లు ఇచ్చింది జగన్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జగన్ నేతృత్వంలో సంక్షేమానికి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 2,56,000 కోట్లు ఇవ్వలేదు సార్ ఇంతవరకు. వెల్ఫేర్ కోసం ఇచ్చింది. ఈ రోజు ఆయన అంటున్నారు సార్ 8 లక్షల భారం వేశారు అంటున్నాడు ఆయన. అవునా, ఎలా వచ్చింది? 2,62,000 కోట్లు అప్పుతో ఆయన అప్పచెప్పాడే. ఇది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ క్లియర్ చెప్పారు కదా, 2,62,000 కోట్ల అప్పుని మన నెత్తి మీద మోపి ఆయన అప్పు చేర్చుకున్నా చేస్తే ఈ రోజు ఈ 5 ఏళ్ళు మేము చేసింది అంతా అనుకుంటున్నారు. అంతా కలిపి టోటల్ గా రేషియో ప్రకారం ఎవరైనా కనుక్కోవచ్చు. క్లియర్ గా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి క్లియర్ గా చెప్పారు. కేవలం జగన్ గారు వచ్చిన తర్వాత 1,72,000 కోట్లు, ఆయన అప్పు ఏమో 2,62,000 కోట్లు. అంటే ఆయన ఎక్కువ అప్పు చేశాడు, మేము అప్పు చేసామా? ఈ రోజు దేశంలో జీడిపి రేట్ చూసుకుందాం. జీడిపి రేట్ అప్పుల గురించి కాదు ఆయన చెప్పింది, అప్పుల గురించి కాదు ఆయన చెప్పింది. ఒక్క నిమిషం అప్పుల గురించి కాదు చెప్పింది, కాదు అప్పుల గురించి కాదు ఆయన చెప్పింది. నాకు అర్థమైంది ఏంటంటే వివిధ ఛార్జీలు పెంచారు, ఆ ఛార్జీ పెంచారు, ఈ ఛార్జీ పెంచారు, ఇట్లా అది ఇది జరిగింది, ఇవన్నీ లెక్కేస్తే 8 లక్షలు ఖర్చు అదనంగా ఖర్చు పడే జనం అదనంగా భారం పడింది ప్రజల మీద అని చెప్తున్నాడు ఆయన. అమ్మాయి ఆయన ఎన్నైనా చెప్తాడు, ఎన్ని అబద్ధాలు కదా. అదనంగా ఎట్లా భారం పెట్టదండి? కాగ్ రిపోర్ట్ ఇచ్చారు, క్లియర్ ఇచ్చారు. నిన్న గవర్నర్ స్పీచ్ లో తేటతలం చేశారు, క్లారిటీగా చెప్పారు. దేనికి ఎంతెంత దేని ఖర్చు పెట్టారు చెప్పారు. జగన్ ప్రజల మీద ఏటి భారం, అదనంగా ఏటి భారం పడ్డది? అలాగేమో అక్రమార్జన చేయలేదా, అలా కుంభకోణాలు చేయలేదా, అలా స్కాములు చేయలేదే? వాళ్ళు ఏంటంటే కోట్లాది రూపాయలు ఎలా తీసుకెళ్లారో క్లియర్ తెలుసు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేవలం ఇసుక తవ్వకాల వల్ల, ఆయన అన్నాడు కదా నిన్న, ఇసుక తవ్వకాల వల్ల ఆయనకు 100 కోట్లు ఎన్జిటి భారం వేస్తే, కేవలం మేమైతే మాత్రం 2,300 కోట్లు ప్రభుత్వ ఆదాయం ఖజానా చేశాం సార్. రియల్ గా చెప్తున్నాను. ఇసుక తవ్వకాలు ప్రభుత్వంలో 6.70 కోట్లు ఇసుక తవ్వకాలు జరిపితే 2,300 కోట్ల రూపాయల ఆదాయం మన ప్రభుత్వానికి వచ్చింది. ఇదే జగన్ ప్రభుత్వం నిబద్ధతతో చేసిన ప్రభుత్వం. అంతే తప్ప ఇదేంటంటే ఇది ఎవరి జేబులోకి వెళ్ళలేదే. ఆ జేబులో నెలకి 500 కోట్లు వెళ్ళేది, 500 కోట్లు నెలకి లోకేష్ జేబులోకి వెళ్ళేది. ఇవన్నీ వాస్తవాలండి, ఇవన్నీ వాస్తవాలు. ఏడుకొండలు గారు ఉండవల్లి అవసరం లేదు. రైట్, ఏడుకొండలు గారు ఉండవల్లి చెప్పండి. చంద్రబాబు గారు మానసిక పరిస్థితి మీద ఏమంటారు? రైట్, ఇంకొక మాట చెప్పాలి. ఏడుకొండ గారు చెప్పండి. చంద్రబాబు గారు చెప్పిన విషయం. నమస్కారం, మాట్లాడండి. హలో, మాట్లాడండి. రైట్, నెక్స్ట్ నాయుడు, రాజమండ్రి నుంచి నాయుడు గారు చెప్పండి. చంద్రబాబు గారి ఉపన్యాసాలు ఎలా ఉంటున్నాయి? ఆయన మాట్లాడుతున్న తప్పులు కానీ అబద్ధాలు కానీ వీటన్నిటివి చూస్తే ఆయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ప్రమాదమా కాదా? ఆయన ఎప్పుడు నిజం చెప్పారండి? ఆయన ఇప్పుడు ఏ రోజు కూడా నిజం చెప్పలేదండి. హలో, నిజాలు చెప్పడం చెప్పపోవటం ఒక ఎత్తు అయితే, ఆయన చేసిన అన్నా క్యాంటీన్ల గురించే ఆయన ఏమన్నాడు ఒకసారి వినండి. విన్న తర్వాత మళ్ళీ మీరు మాట్లాడరు. కానీ ఒకసారి ఆ వీడియో వేయండి దయచేసి. 450 రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 3 పూట్ల అన్నా క్యాంటీన్లో 450 రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 3 పూట్ల అన్నా క్యాంటీన్లో 450 రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 3 పూట్ల అన్నా క్యాంటీన్. రైట్,
మీకు అర్థమైంది కదా ఆయన ఏ రకమైనటువంటి మానసిక పరిస్థితికి వెళ్తున్నాడు, ఇది ప్రమాదమా రాష్ట్రానికి కాదా, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియకుండా మాట్లాడే పరిస్థితి దేశానికి మంచిదా అన్నది నా ప్రశ్న. ఆయనకి వయసు ఎక్కువైపోయిందండి. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి మతి భ్రమించిందండి. ఆయనకి మతి సరిగ్గా లేదండి. అటువంటిప్పుడు ఆయన అబద్ధాలతో పాటు ఇట్లాంటి మాటలు కూడా ఆయన ప్రోగ్రామ్నే ఆయన ఎట్లా చెప్పుకుంటే ఇంకా అసలు జనానికి ఎట్లా వెళ్తుంది? పోనీ అబద్ధాలు చెప్తున్నాడు జగన్ గారి ప్రభుత్వం మీద అంటే అది వేరే విషయం. అది కాకుండా ఆయన ప్రోగ్రామ్నే ఆయన అట్లా 450 రూపాయలకి ఇచ్చారని చెప్తుంటే ఇక అసలు నాకైతే అర్థం కావట్లేదు. 8 లక్షల రూపాయలు భారం వేసారని అబద్ధం సంగతి పక్కన పెడితే. రైట్. రవికిరణ్ గారు చెప్పండి, చంద్రబాబు గారి ఈ స్పీచ్ సరళ ఎట్లా ఉంది? ఆయన ఇప్పుడు మీరు విన్న కామెంట్ చూశారు కదా, ఆయన వ్యాఖ్య, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి, సాక్షి టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. అంటే ఇటీవల కొన్ని సభల్లో ఒక సభలో ఆయన ఏమన్నారంటే తెలుగుదేశం పార్టీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొంది అని చెప్పి ఒకసారి అన్నారు. స్వతంత్ర పోరాటంలో తెలుగుదేశం పార్టీ పాల్గొట్టబెట్టు ఎవరికి అర్థం కాలేదు. అలాగే ఒక సందర్భంలో తమలో సైకిల్ చిత్తుగా ఓడించండి అన్నారు. సైకిల్ చిత్తుగా ఓడించబెట్టి అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు నిన్న బహుశా వాళ్ళు 4 రూపాయలు 50 పైసలు అనబోయి లేకపోతే 45 రూపాయలు అనబోయో మరి ఏమన్నారో కానీ 450 రూపాయలు అన్నారు. మరి ఏమన్నారు ఏంటో, వారి ఉద్దేశం ఏంటో వారికే కాదు కదా, 5 రూపాయలు కదా, అది 5 రూపాయలు భోజనం కదా అని చెప్పేది. అవునండి, 3 పూటలు కలిపితే మరి 5 రూపాయలు అంటే దగ్గర 15 రూపాయలు రావాలి. అది 450 రూపాయలు ఎలా అయిందో మరి ఆయన ఏమన్నా ఎక్కడ పెడతారు, ఏమన్నారో వారికే తెలవాలి. అయితే ఇసుక గురించి కర్ణం ధర్మశ్రీ గారు ఒకసారి దాని మీద తర్వాత రుణాల దగ్గరికి వస్తాను. ఇసుక గురించి తెలుగుదేశం పార్టీ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదండి. ఎందుకంటే గత చరిత్ర ఎవరు మర్చిపోరు కదా. ఇప్పుడు ఈ వనజాక్షి గారి ఎపిసోడ్ అందరికీ గుర్తే ఉంది కదా. ఈ రోజు కూడా ఎంఆర్ఓ వనజాక్షి గారిని ఎందుకు చింతనేని ప్రభాకర్ గారు కొట్టారు, ఎందుకు ఆవిడ రోధించింది? ప్రభుత్వం నిర్దేశించిన రేటు కన్నా బ్లాక్ లో 3 రెట్లు 4 రెట్లు అమ్ముతున్నారని ఆవిడ అడ్డం పడితేనే కదా ఆవిడని కొట్టారు. అప్పుడు కేసు పెట్టారా? చింతమనేని మీద కేసు పెట్టారా? ముఖ్యమంత్రి గారు సెటిల్మెంట్ చేశారా? మరి చట్ట ప్రకారం కేసులు పెట్టాలి కదా. ఒక అధికారి మీద చేసుకుంటే కేసులు పెట్టాలి కదా. ఆ రోజు మనం కేసులు చూడలేదు. ముఖ్యమంత్రి గారి కార్యాలయం పిలిపించుకొని సెటిల్మెంట్ చేశారు. ఆ రోజు మనం చూడటం జరిగింది. అలాగే తెలుగు ఈనాడు పత్రికలోనే ఆ రోజుల్లో ఎవరు రాశారు? ఉప్పులూరి మురళీకృష్ణ గారును చక్రవర్తి గారు ఈనాడు పేపర్లోను ఇసుకాసురులు అనే ఒక శీర్షిక కింద ఏ జిల్లాల్లో ఎంతెంత తినేస్తున్నారు, ఏ జిల్లాల్లో ఎంతెంత తినేస్తారని జిల్లాల వారీగా మొత్తం ఇచ్చారు ఈనాడు పేపర్లోనే. మరి ఇదంతా అవినీతే కదా. ఈ అవినీతికి మరి ఆంధ్ర ప్రభుత్వంలో జరిగింది కదా, దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. అలాగే ఇటీవల ఇప్పుడు అదే ఈనాడు అసలు అప్పుడు అద్భుతంగా జరిగిందని రాస్తాను. ఇప్పుడు అదే ఈనాడు అద్భుతంగా జరుగుతుందని అప్పట్లో ఉచితంగా అందరికి అందుబాటులోకి వచ్చేసింది, ఇప్పుడు రావట్లేదని అబద్ధాలు రాస్తుంది అదే ఈనాడు పత్రిక. జనాన్ని ఎందుకు రామోజీరావు గారు అంతగా మోసం చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు అప్పుడు ఉచితంగా అందిందా లేకపోతే ఏ రేటుకి అందిందా అందరికీ తెలుసు. అలాగే ఇటీవల 25/8/2023 చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే ఒక ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసి వారు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇసుక తవ్వకాల్లో ఇప్పుడు వరకు 40,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. 40,000 కోట్లు. 40,000 కోట్లు ఏమన్నారంటే ముఖ్యమంత్రి జగన్ గారు 4.5 ఏళ్ళలో ఇసుకలో 40,000 కోట్లు దోచేశారని తెలుగుదేశం పార్టీ అధినేత ధ్వజమెత్తారు. ఓకేనా, ఇది అయిపోయింది. దాని తర్వాత 2 రోజుల తర్వాత ఇప్పుడు 22/8/2023 నారా లోకేష్ గారు అదే అమరావతిలో పాదయాత్రలో 191 రోజు కృష్ణా జిల్లా గన్నవరంలో పాదయాత్రలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రోజుకు 3 కోట్లు ఇసుకలో దోచేస్తున్నారు. రోజుకి 3 కోట్లు అంటే ఎంత అయింది? సంవత్సరానికి 1000 కోట్లు. అంటే 4.5 ఏళ్ళు ఎంత అవ్వాలి? 4,500 కోట్లు. అంటే కొడుకు గారేమో 4,500 కోట్లు అంటారు, తండ్రి గారేమో 40,000 కోట్లు అంటారు. ఏది నిజం? పక్క రోజులే. మళ్ళీ అది సంవత్సరం క్రితం, ఇది సంవత్సరం క్రితం కాదు. ఏది నిజమో అర్థం కావట్లేదు ప్రజలు. కనీసం తండ్రి కొడుకులన్నా కూర్చొని మాట్లాడుకుంటే కరెక్ట్ గా సంఖ్య చెప్తే ప్రజలకు కన్ఫ్యూజన్ ఉండదు. అయితే ఈ ప్రభుత్వ హయాంలో అవినీతి జరగట్లేదా అంటే
ఫస్ట్ లో 2-3 ఏళ్ళు అవినీతి జరగలేదు కానీ కేసీఆర్ గారు ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా బాహటంగా అవినీతి జరుగుతుంది. ఇసుక రీచుల్లో కూడా తొలగిపోతున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ఉంది. గత తెలుగుదేశం హయాంలో ఏ రకంగా అవినీతి జరిగిందో అలా జరుగుతుంది. యథేచ్ఛగా చేసుకుంటున్నారు. రెక్టిఫై చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మీరు చెప్పండి నెక్స్ట్ రుణాల గురించి మీ టైం వచ్చాడు మీరు చెప్పండి. రుణాల గురించి రెండు అంశాలు ఏంటంటే, ఒకటి ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణాలు, అలాగే ప్రభుత్వం కుటుంబాల మీద మోపుతున్న భారం. నేను ఒక గణాంకం, రాష్ట్ర ప్రభుత్వం దువ్వూరి కృష్ణ గారు ఇప్పుడు 30 మార్చి 2022, నాకు లేటెస్ట్ గా నా దగ్గర ప్రింట్అవుట్ తీసుకోలేదు, ఇదే చూపిస్తున్నాను. 30 మార్చి 2022 దువ్వూరి కృష్ణ గారు చూపించినటువంటి, వారు ఇచ్చినటువంటి గణాంకాలు సాక్షి పేపర్లోనే వచ్చింది. వారేమన్నారంట ఆ రోజు, మార్చి 2022 వరకు ప్రభుత్వం అధికారికంగా ఆర్బీఐ నుంచి తీసుకున్నటువంటి రుణాలు 3,90,610 కోట్లు. ఓకే, ఇది కాక ప్రభుత్వం గ్యారంటీతో తీసుకున్న రుణాలు 1,17,000 కోట్లు. ప్రభుత్వం గ్యారంటీ లేకుండా కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు 75,000 కోట్లు. మొత్తం ఆ రోజు వరకు, ఇది మార్చి 2022 వరకు ప్రభుత్వం మొత్తం అప్పు 5,83,346.27 కోట్లు అని దువ్వూరి కృష్ణ గారు చెప్పారు. అంటే అయితే 2 ఏళ్ల క్రితమే 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్ల వరకు చేరిపోయిందని దువ్వూరి కృష్ణ గారు చెప్తే, ఈ 2 ఏళ్లలో అది 8 లక్షల కోట్లు 9 లక్షలు అయి ఉండొచ్చు కదా ప్రభుత్వ గ్యారంటీల ద్వారా అన్ని కలుపుకొని. సో ఆర్బీఐ ద్వారా లెక్కలు నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో చెప్తుంది, ఆర్బీఐ ఇచ్చినటువంటి రుణాలు దువ్వూరి కృష్ణ గారు చెప్తుంది కార్పొరేషన్ ఏతర రుణాలు మొత్తం కలుపుకొని చెప్తున్నారు. బహుశా చంద్రబాబు నాయుడు గారు లెక్క అటు ఇటు అవ్వచ్చు, కానీ అదైతే 9 లక్షల కోట్లకు ఎంతో చేయని మాట వాస్తవం అయి ఉండొచ్చు. ఎందుకంటే లేటెస్ట్ కూడా తీసుకోవాలి. ఒకటి అయితే ప్రభుత్వం కుటుంబాల మీద భారం వేయలేదంటే, డబ్బులు కొంత ట్రాన్స్ఫర్ చేస్తున్న వాస్తవే. దానిలో కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ అని ఇస్తుంది, అది కూడా కలిపేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంది. ఓకే, అయితే భారం లేదా? ఎందుకంటే ఇంటి పన్ను పెంచేశారు, కుళాయి పన్నులు పెంచేశారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచేశారు, అలాగే యూజర్ ఛార్జీలు పెంచేశారు, అలాగే బస్ ఛార్జీలు పెంచేశారు. ఇవన్నీ చూసుకుంటే కుటుంబాల మీద భారం ఉంది కదా. డబ్బులు కొంత ఇస్తున్నమాట వాస్తవమే, భారం కూడా పెరిగింది. భారాన్ని మనం ఇగ్నోర్ చేస్తే సమంజసం కాదని నా అభిప్రాయం. రవికిరణ్ గారు ఒక మాట చెప్తున్నాను సార్, ఇది మీరు గమనించుకోవాలి. ఎంత భారం వేసినా కూడా అంత మించే ఆర్థిక సాయం అందుతుంది కదా. రైట్, ధర్మశ్రీ గారు ఇక్కడ ఒక మాట, రవికిరణ్ గారు ఒక మాట, ఇక్కడ మీరు చెప్పిన దానిలో కొన్ని వాస్తవాలు కూడా ఈ ప్రభుత్వం ఏ విధంగా చేసిందని కూడా ఒకసారి మీరు అది కూడా కోట్ చేస్తే బాగుండేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 6.70 కోట్లు ఇసుక తవ్వకాలు జరిగితే మాకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం 2,300 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందండి. వాళ్ళు చెప్పినటువంటి మాటలు కాదు, ఇది ఫ్యాక్ట్, ఇది ఆన్ రికార్డు. మేము టీడీపీ హయాంలో ఈ రోజు మొత్తం జాతీయ స్టేట్ హైవేలు ఉన్నటువంటి బ్రిడ్జీలు కొలాప్స్ అయిపోయాయంటే కారణం బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అక్రమ తవ్వకాలు. ఆ రోజు కేవలం ఇసుక విపరీతంగా అనమాట, చాలా దారుణం. ఈ రోజు ఆ పోకడ ఉందండి, ఉచితంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ శాండ్ ఎక్కడైనా దొరికితే టైర్ బండి మీద ఆ లోకల్ వాళ్ళు ఉపయోగించుకోవాలి, బయట పట్టుకెళ్ళడానికి వీలు లేదు, చేసి ఉచితంగా ఇస్తున్నాం మేము. ఓన్లీ మా తోడారు ఉంది సార్, తోడారు నియోజకవర్గంలో మాకు బొట్టేటి కొట్టు కొలాప్స్ అయిపోవడానికి, గౌరవం బ్రిడ్జి కొలాప్స్ అయిపోవడానికి, విజయరామరాజు బ్రిడ్జి కొలాప్స్ అయిపోవడానికి కారణం ఆ రోజు అక్రమంగా ఇసుకకి ఇష్టారాజ్యంగా వదిలేసి అక్రమంగా తవ్వుకెళ్ళిపోవడం, లారీ రోజుకి 1000 లారీల పైన అలా వెళ్ళిపోతుండే పరిస్థితి. ఎందుకు పోయింది? ఆ బ్రిడ్జీలు ఎందుకు కోల్పోయారు అంటే నాట్ ఓన్లీ మా కాన్ఫిడెన్స్, మిగిలిన ఏ కాన్ఫిడెన్స్ అంటే కాదు. ఇక్కడ ఒక మాట మీరు ఆదాయాలు కూడా పెరిగాయి, కూడా చేయాలి. కానీ టీడీపీతో పోల్చుకుంటే రేషియో చూడండి, ఆర్థిక నిబంధనలకు అనుగుణంగానే టీడీపీతో పోల్చుకుంటే మా రేషియో, మేము అప్పులు తెచ్చుకునే రేషియో తక్కువే. అది గమనించాలా రవికిరణ్ గారు. అంతే ఇష్టారాజ్యం చేసేస్తున్నాం, ఇష్టారాజ్యంగా అప్పులు చేసేస్తున్నాం. కాదు కేంద్రంలో 100 లక్షల కోట్లు అప్పులు చేస్తేనేమో ఘనం అంటున్నారు, ఇక్కడ రాష్ట్రంలో అప్పులు చేస్తేనేమో తప్పు అంటున్నారు. అప్పులు చేయకపోతే కరోనా 2 ఏళ్ల సంగతి ఏమిటి ఇదంతా కదా. కృష్ణరాజు గారు ఫైనల్ గా దీని మీద మీరు కామెంట్ చేస్తే, అంటే నా ఉద్దేశం ప్రధానంగా చంద్రబాబు గారి యొక్క మానసిక పరిస్థితి సరిగా ఉందా,
కాదు యాక్చువల్గా అప్పులు వీటి అన్నిటి మీద కాదు నా చర్చ ప్రధానంగా. ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఇష్యూలోకి వెళదాం. చంద్రబాబు గారి మానసిక పరిస్థితి సరిగా ఉందా లేదా అన్నదాని మీద నా ప్రధానమైనటువంటి చర్చ. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న తీరు ఎంత ప్రమాదకరం రాష్ట్రానికి అని చెప్పడమే నా ఉద్దేశం. రైట్, కృష్ణరాజు గారు మాట్లాడి వింతగా ఉంటున్నాడు, తెలిసిందే అందరికీ. అబద్ధాలు మాట్లాడేస్తున్నాడు, ఏది మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం లేదు. ఇప్పుడు మాట్లాడింది వెంటనే మర్చిపోతున్నాడు, మర్చిపోయి ఇంకోటికి వెళ్ళిపోతున్నాడు. 5 రూపాయలు అనిపోయి 500 అంటున్నాడు, 500 కోట్లు అనిపోయి ఏమో 1000 కోట్లు అంటున్నాడు. ఏదేదో పొంతం లేకుండా ఆయనకి ఏంటంటే వింతగా మాట్లాడుతున్నాడు. కారణం వయసు మీరిపోయిందే, మైండ్ కూడా ఆయన మైండ్ సెట్ కూడా కంట్రోల్ లేదు. సార్ చంద్రబాబు నాయుడు గారి ఫైనల్ గా మీరు ఏమైనా మాట్లాడేస్తే దీని మీద మాట్లాడు సార్. చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎప్పటి నుంచి తడబడుతున్నాయంటే గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైన దగ్గర నుంచి ఆయన మానసిక స్థితితో పాటు మాటల పరిస్థితి కూడా మారింది. దానికి ముందు ఆయన నాయి బ్రాహ్మణుల తోకం కత్తిరిస్తని చెప్పన్నారు. అంతేకాకుండా బహుశా ప్రపంచంలో ఏ నాయకుడు చేయని ఒక పని ఆయన చేశాడండి. తన ఓటమికి ఆయన ఓటర్లను నిందించాడు ఆయన. అంతేకాకుండా మీకు బుద్ధి లేదు, మీకు నేను వేసిన రోడ్ల మీద మీరు నడిచారు, నేను ఇచ్చిన నేషన్ మీరు తిన్నారు, నేను కట్టించిన నీళ్ళలో మీరు ఉంటున్నారు, అయినా మీరు నాకు మోసం చేస్తారా, మీరు నాశనం అయిపోతారు అని చెప్పి. అంటే ఒక ఎంత ఎందుకు వస్తుందంటే ఆయనలో ప్రజలు ఆయనను తిరస్కరిస్తున్న కొద్దీ ఆయనలో ఒక డిస్పరేషన్ పెరిగిపోయి ఏం మాట్లాడుతున్నారో ఏమీ తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. దానికి మరొక ఉదాహరణ ఏమిటంటే నిన్న అన్నా క్యాంటీన్ కి సంబంధించి అన్నా క్యాంటీన్ లో ఏనాడు కూడా 3 సార్లు భోజనం పెట్టలేదండి, 5 రూపాయలే. కాబట్టి ఆయన పెట్టిన పథకానికే ఆయనకి సరిగ్గా అవగాహన లేకపోవటం, మర్చిపోవటం ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయనకు రాజ్యాంగబద్ధమైన పదవిని హోల్డ్ చేసే అవకాశం లేనట్లుగా కనిపిస్తోంది. నిజానికంటే ఆయన బావమర్ది బాలకృష్ణ గారు గత ఎన్నికల్లో పోటీ చేయడానికి నాకు ఎటువంటి మానసిక పరమైన సమస్యలు లేవని చెప్పి ఒక అఫిడవిట్ ఇవ్వాల్సి వచ్చింది. బహుశా అటువంటి అఫిడవిట్ ను ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చే ఎన్నికల్లో ఇవ్వవలసి వస్తుందేమో. రైట్, ఓకే. ఇక పవన్ కళ్యాణ్ గారికి హరిరామ్ జోగి గారు రాసిన లేఖ గురించి కూడా వెళదాం. రామకృష్ణ గారు ఏలూరు నుంచి. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి కేఎస్ఆర్ గారు. రామకృష్ణ గారు నమస్తే. మాట్లాడండి. చంద్రబాబు గారు అట్లా మాట్లాడటాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడటం కదండి, పరాక మాటలు గత 4-5 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు. అయితే లోగడ కూడా సైకిల్ పోవాలన్నది కూడా ఆయనే. ఏం చేద్దంటే ఏదో రకంగా అధికారంలోకి వచ్చి కొడుకుని సీట్లో కూర్చోబెట్టాలని తాపత్రయంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఒక రకంగా మానసిక పరిస్థితి బాగోలేదని అనుకోవాలి. కాకపోతే ఈ పరిపాలన నిజంగా ఆయన చేతిలో అటువంటి వ్యక్తి సీఎం అయితే రాష్ట్రానికి ప్రమాదమా కాదా? చాలా ప్రమాదం అండి, పిచ్చిడి చేతిలో రాయిలా ఉంటుంది. ఓకే, రైట్. రాజేంద్ర బాబు గారు, రాజేంద్ర గారు, మెంటల్ స్టెబిలిటీ లేదు కుమ్మనేని గారు. వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. మెంటల్ స్టెబిలిటీ లేదు. మీటింగ్లలో కూడా అసలు ఆయన అదో రకంగా ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతున్నాడు. అలా చేస్తూ అలా బ్యాలెన్స్డ్ గా ఉంచుతూ అది చెప్తున్నారు, కానీ ఏ మాట కూడా పొంతం లేదు. మీరు నిన్న చూడండి, నిన్న మాడుగులు వచ్చాడు, అన్ని అబద్ధాలు మాటలు. అబద్ధాల్లో కూడా పోనీ వాస్తవానికి కనీసం ఒక 10% దగ్గర ఉండాలి. దానికేమో వీళ్ళు తన బుర్రకథ బ్యాచ్ ఉంది కదా, ఆంధ్రజ్యోతి పేపర్ను, ఈనాడు పేపర్ను, దానికి ఏంటంటే ఇంకా ఎల్లో మీడియా విపరీతమైనటువంటి జగన్ ప్రభుత్వంపై అన్ని అబద్ధాలు వార్తల్లో వచ్చినాయి. నిన్న గవర్నర్ ప్రసంగం కూడా అబద్ధాల పుట్ట కింద క్రియేట్ చేశారంటే ఎంత ఘోరం అండి. ఇప్పుడు అసెంబ్లీలో క్లియర్ గా గవర్నర్ ప్రసంగం క్లియర్గా ఇన్ని కోట్ల రూపాయలు పలానా అమ్మఒడి ఎడ్యుకేషన్ ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాం, ఇంతమందినేమో అమ్మఒడి ద్వారా 43 లక్షల మంది తల్లులకి ఇంత డబ్బు అమౌంట్ ఇచ్చాం, 72,000 కోట్లు ఇచ్చాం అని వాస్తవాల ఆన్ రికార్డ్ చెప్తే అది అబద్ధాల కింద క్రియేట్ చేస్తున్నటువంటి ఎల్లో మీడియా అనేటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతిని దానికి చంద్రబాబుకి తాళం కొడుతున్నారంటే చంద్రబాబు కంటే బుర్రపాడైపోయింది. బుర్రపాడైపోయింటే మెంటల్ స్టెబిలిటీ లేదు, తేజస్సు పెరిగిపోయింది, వయసు మీరిపోయింది. వీళ్ళకేం రోగం? వీళ్ళేమో నా ఉన్నది వాస్తవం రాయకపోయినా అవాస్తవాలు క్రియేట్ చేయడం తప్పు కదా. పోనీ ఇష్టం లేదు, జగన్ ప్రభుత్వం మీద ఇష్టం లేదు, వాస్తవాలు రాయలేదు అనుకుంది, అవాస్తవాలు క్రియేట్ చేసి రాయడం ఎంత తప్పు అంటున్నాను నేను.
అది కూడా గమనించుకోవాలి కదా కొమ్మనేని గారు. అంటే చంద్రబాబు నాయుడు అయితే మెంటల్ స్టెబిలిటీ అయితే లేదు. రేపు పొరపాటున ఆయన కానీ నిజంగా ముఖ్యమంత్రి అవ్వాలని కానీ అనుకుంటే మాత్రం రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేసి పిచ్చోళ్ళు చేసేస్తాడు. ఇది వాస్తవం. రైట్. ఏదేమైనా ఆయన వయసు పెరగడం తప్పు కాదు. వయసు రీత్యా ఆయనలో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు వాటన్నింటిని కూడా గమనంలో తీసుకోవాల్సిన అవసరం కనపడతా ఉంది. నిజానికి ఆయన మాట్లాడుతున్న అనేక అంశాలని ఈనాడు ఆంధ్రజ్యోతి దాచేసి జాగ్రత్తగా రంగు పూసి వేస్తున్నారు తప్ప వాస్తవాలు చెప్పట్లేదు. అయితే వీడియోలు వచ్చేసేసరికి అవన్నీ బయటకు వస్తున్నాయి. ఆ బయటకు వచ్చే విషయాలను గమనిస్తే ఆయన రాష్ట్రానికి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితే ఎంత ప్రమాదమో అనేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోందని మన ప్యానల్లోని ప్రముఖులు కానీ ఓవరాల్గా కనిపిస్తూ ఉంది. ఇక హరిరామజోగి గారు రాసిన లెటర్ ప్రభావం ఏమిటి? అయినప్పటికీ కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు 23 సీట్లకే ఒప్పుకుంటారా, లేదు ఇంకో 5 ఇవ్వండి అని బతిమలాడుకునే పరిస్థితి. ఆ రకంగా జనసేనకి పవన్ కళ్యాణ్ గారే వెన్నుపోటు పొడుస్తున్నారా? హరిరామజోగి గారి లెటర్ని ఆయన చెత్తపొట్లో పారేస్తారా? దానికి ఏమైనా విలువిస్తారా? రవికిరణ్ గారు ముందుగా మీరు మాట్లాడండి. ఏమిటి తాజా పరిణామం? హరిరామజోగి గారు రాసిన లెటర్ ప్రభావం ఏమైనా ఉంటుందా, ఉండదా? ఇంకోటి ఏంటంటే నిన్న ఈ తెలుగుదేశం పత్రిక ఆంధ్రజ్యోతి వాళ్ళు మీరు బీజేపీ వాళ్ళే బతిమలాడుతున్నారంట కదా, తెలుగుదేశానికి మేము కూడా వస్తాం కలుపుకోండి అని అడుగుతున్నారంట. రాసింది నేను గారు. రైట్. కాలర్ ఒక్క నిమిషం అండి. రాజేంద్ర గుడివాడ నుంచి. రాజేంద్ర గారు నమస్తే అండి. హలో 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 నమస్కారం. మాట్లాడండి సంక్షిప్తంగా. చంద్రబాబు నాయుడు గారి మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారి కండిషన్ గురించి వాళ్ళ సొంత డాక్టర్లే 4 రకాల డాక్టర్లు అనేక అనారోగ్యాలు ఉన్నాయి. ఆయన వెనక ఒక వైద్య బృందం లేదో బయటకు వెళ్తాకి వీళ్ళని సర్టిఫికేట్ ఏమైనా ఇచ్చారు కదండి. వాళ్ళ అబ్బాయి కూడా సాలడని తర్వాత ఈ 5-6 పార్టీలు ఎంపర్లాట్ కోసం వస్తున్నాడు. చిరంజీవి గారు ఒక్కడే కనుక నుంచుంటే ఆయనే వైఎస్ఆర్సీపీకి ప్రత్యర్థి అయ్యేవాడు. కానీ ఈయనతో కలిసి తక్కువ సీట్లకి ఎగబడిపోతున్నాడు. కనీసం 50-50 సీట్లు తీసుకుని ఎవరికి ఎక్కువ వచ్చాడు ముఖ్యమంత్రి అవడం కండిషన్ పెడితే అది ఒక పరువుగా ఉండేది. కనుక ఈ పేదలు సంపాదించుకుని ఈ పార్టీకి ఈ 6 పార్టీలు కూడా చాలవని ఈ పేదలు తెలుసుకున్నారు. వాళ్ళు తెచ్చుకున్న పార్టీ వాళ్లే నిలబెట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. జనం కూడా సిద్ధంగా ఉండండి. ఇంకో పర్యాయం తప్పనిసరిగా వస్తాడు. ఈసారి ఇళ్లు కట్టే పని తక్కువ ఉండటం వల్ల రవికిరణ్ గారు చేస్తారు గారు. మీరు పత్రికలో మొన్న 5-6 రోజుల క్రితం 64 సీట్లు జనసేనకి ఇస్తున్నారని చెప్పి రాశారు. 64 సీట్లు. మళ్ళీ 3 రోజులు నిన్న పేపర్లో 32 సీట్లు అని రాస్తూ అబ్బాయి 32 నాకు అక్కర్లేదు 20 సీట్లు చాలు నాకు అని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు రాసేశారు. సో అలాగే మొన్న 5 రోజుల క్రితం మళ్ళీ 5 సీట్లు ఉన్నాయని బతిమలాడుతున్నట్టు కూడా రాశారు ఇండైరెక్ట్ గా. అసలు 62 32 ఎలా అయింది? ఏదైనా 62 64 50 అయిందా 50 అయిందా అంటే పోనీ అనుకోవచ్చు. ఏదో చర్చ జరుగుతుంది. సగం ఎలా పడిపోతే మళ్ళీ 32 అడిగితే 32 కూడా కాదట. అంటే నేనది విశ్వసనీయత. అలాగే ముఖ్యమంత్రి గారు ఇదిగో సాయంత్రం ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. అమిత్ షా గారికి సాగిలు పడతారట. ఇక రాష్ట్రంలో గెలవాలంటే షర్మిల గారి దాడి అన్ని దాడుకోవాలంటే అమిత్ షా గారే గెలిపిస్తారు. ఆయన్నే శరణ పెట్టగలుగుతారు. అమిత్ షా గారే గెలిపించేది నేను గెలవనా నా ఊర్లో ఎమ్మెల్యేగా ఇంకా వేరే పార్టీని గెలిపించడం ఎందుకు? బీజేపీ మా నాయకులు లేరా, మా అభ్యర్థులు లేరా గెలిపించుకోవటానికి? ప్రజలు గెలిపిస్తారా లేదా నాయకులు గెలిపిస్తారా? ప్రజలు ఓట్లు వేస్తారా ఏంటి? అంటే ఏంటంటే అసలు ఆ రాతల్లో ఎటువంటి విశ్వసనీయత లేదు. ఏ రోజుకి ఆ రోజు గాలి పోగేసి రాసేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పొత్తు కోసం అరులు చేస్తుంది, బతుకులాడుతుందని చెప్పి తెలంగాణ ఎన్నికలకు ముందు గత 6 నెలలుగా కోడే కూర్చారు. ఏమైందండి? ఫైనల్ కి వెళ్ళింది జనసేన పార్టీ తెలియడం కానీ టీడీపీ కనీసం పోటీ చేయకూడదు పక్కన వెళ్ళిపోయింది. సో ఆ పత్రిక విశ్వసనీయత పక్కన పెట్టండి. అయితే హరిరామ జోగయ్య గారు ఏదైతే కాపు సంక్షేమ సేన అని పెట్టారో ఆ యొక్క సేన యొక్క ప్రాథమిక ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయటమే మా లక్ష్యం అని బాహాటంగా ప్రకటించినటువంటి సంస్థ వ్యక్తి జోగయ్య గారు. సో వారు ప్రకటించవే కాకుండా మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అమరావతిలో ఉన్నటువంటి వారి పార్టీ కార్యాలయంలోకి 12/3/2023 వెళ్ళి
వారి యొక్క సభ్యులతో పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని ఆ రోజు వారు బాటంగా చర్చ చేస్తూ పేపర్కి ఇచ్చినటువంటి సమాచారం, పేపర్లో వచ్చిన సమాచారం ఏంటంటే ఆ రోజు కూడా బాటంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే కాపులకి రాజ్యాధికారం రావాలంటే జగన్ దిగాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి. ఒకటి. రెండు, జనసేనతో ఇప్పుడు మార్చిలోనే ఒకసారి గుర్తుపెట్టుకోండి, మార్చి 12 ఆయన ఏమన్నారంటే జనసేనతో టీడీపీకి లోపాయికార ఒప్పందం జరిగిపోయిందని, 20 సీట్లకి పార్టీ ఒప్పుకుందని, కేటాయించిందని, ఇందుకు గాను చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా అంగీకరిస్తున్నట్టు టీడీపీ దుష్ప్రచారం చేస్తుంది, మీరు దీన్ని తిప్పికొట్టాలని చేగుంట రామజోగి గారు ఆ రోజు స్పష్టంగా చెప్పిన మాట. ఇది మార్చి 2023 ఇది 20 సీట్ల గురించి. సో అందుకని ఆయన మొదటి నుంచి ఏదైతే అంశం చెప్తున్నారో జోగయ్య గారు, మీరు 25 సీట్లు ఒప్పుకున్నారట, అది ఒప్పుకోవద్దు. నెంబర్ 1, ముఖ్యమంత్రి మీరు కావాలి, ముఖ్యమంత్రి నాకు అక్కర్లేదని మీరు అంటున్నారు, అది కాదు, మీరు ముఖ్యమంత్రి కాదు. ఏ స్టాండ్ అయితే ఆయన సంవత్సరం క్రితం తీసుకున్నాడో అదే స్టాండ్ ఈ రోజు వరకు చెప్తున్నారు. నిన్న రాసిన లేఖ కూడా అదే స్పష్టంగా చెప్తున్నారు. మీరు గనక 2.5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా తీసుకోకపోతే ఓటు షేరు బదలాయింపు జరగదు కాక మీరు కేవలం 20 సీట్లకో లేదా 25 సీట్లతో మీరు పరిమితం అయితే కాదు, తక్కువ 50 సీట్లు అయితే కంపల్సరీగా ఉండవలసింది. ఎందుకంటే వారు ఇటీవల అంటే 2 రోజుల కోసం లేఖిస్తారు అనుకోండి, ఒక జాబితాలో అయితే పూర్తిగా టికెట్లు కూడా కేటాయించేశారు. నియోజకవర్గాలుగా టికెట్లు ఇల్లు అయితే బాగుంటది. అంటే ఆయన వర్క్ ఆయన చేస్తున్నారు. ఆయన జనసేనకి అనుబంధంగా, అంటే అఫీషియల్ గా కాకపోతే అన్అఫీషియల్ గా ఆయన అనుబంధంగా పనిచేస్తున్నారు. వారి సంస్థ ద్వారా జనసేన అధినేతని ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్నారు. వారు ఆ సీట్లు కేటాయింపు కూడా చేశారు. అంటే అంత ఇదిగా ఆయన సంవత్సరం నుంచి ఒకే ఎజెండా పట్టుకు తిరుగుతారు. అప్పుడో మాట ఇప్పుడో మాట అని చెప్పట్లేదు. దీని మీద వాళ్ళు జనసేన అధినేత గాను లేదా వాళ్ళు టీడీపీ కానీ వాళ్ళు నిర్ణయించుకొని ఏం చేయాలో చూడాలి. ఇదైతే క్షేత్రస్థాయిలో కూడా ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇటీవల గణతంత్ర దినోత్సవం రోజు కూడా మాకు పొత్తుధర్మం పాటించట్లేదు అని ఏదైతే RRR ప్రకటించారో, ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళింది ఏంటంటే ఈ 2 పార్టీల మధ్య సయోధ్య కొరవడింది. ఎందుకంటే రా కదిలరా దానికి షెడ్యూల్ ప్రకటించినప్పుడు అచ్చెన్నాయుడు గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి సభలో పాల్గొంటారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి పాల్గొంటారు అన్నారు. కలిసి అయితే ఎక్కడ పాల్గొలేదు ఈ రోజు వరకు. అప్పుడే అనుకున్నారు ఏదో తేడా ఉంది, బహుశా సయోధ్య సరికి లేదు అని. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి బాహాటంగా చెప్పి లోకేష్ గారి వ్యాఖ్యల మీద వారు ఏదో స్పందించారో దాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే పొత్తు ధర్మం పాటించట్లేదు. కానీ కొసమేరి పని అంటే పొత్తు ధర్మం పాటిస్తే విచిత్రం, తెలుగుదేశం పార్టీ పాటించకపోతే విచిత్రం ఏంటి. మేము ఆల్రెడీ చాలాసార్లు 2 సార్లు చూసాము, 2014లో కూడా చూసేసాము. ఏ రకంగా పొత్తులో భారతీయ జనతా పార్టీతో 25 సీట్లు అన్నారు, తర్వాత 15 అన్నారు, తర్వాత 13 అన్నారు. 13లో మళ్ళీ 3 స్థానాలు ఇది వాళ్ళ యొక్క టీడీపీ క్యాండిడేట్ బీఫామ్ కూడా ఇచ్చి 3 స్థానాలు టీడీపీ క్యాండిడేట్ కూడా పెట్టారు. తీరా మేము పోటీ చేసింది కేవలం 10. అంటే ఆ 3 10లో 4 మీకు ఇచ్చింది టీడీపీ చరిత్రే. ఇవన్నీ వారికి తెలియదేమో, మాకైతే తెలిసి పండిపోయింది. ఇక్కడ రంగేసుకున్నాం అంతే, ఎంత మాకు పండిపోయిందంటే. రైట్. మన ధర్మశ్రీ గారు, ఇప్పుడు యాక్చువల్గా ఒక ఎజెండా లేదు సార్. రియల్ గా ఎన్ని అనుకున్నా సరే జనసేనకు ఒక ఎజెండా ఉంటే క్లియర్ గా చేతతలం అయ్యేది. జగన్మోహన్ రెడ్డి గారు దించడమే ధ్యేయంగా పెట్టుకోవడం వల్ల అది పెట్టుకొని ఏం చేశాడంటే కాపుల్ని అడ్డం పెట్టుకొని కాపుల్ని తాకట్టు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి దించేయాలని అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దించాలని కోరిక నీకు ఉండొచ్చు కాక, కానీ తెలుగుదేశాన్ని ఏమో ఎక్కించాలనే కోరిక ఉంటే ఇక నీదేం పార్టీ? నిన్ను దత్తపుత్రుడిగా నిన్ను ఎందుకు చిత్రీకరించారు? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దత్తపుత్రుడు అంటే ఎవరు? క్లియర్ గా దత్తపుత్రుడు అంటే ఎవరిని అడిగినా చెప్తారు ఇది పవన్ కళ్యాణ్ అని. ఒక ఎజెండా లేదు. అందుకనే చేగొండ రామజయ్య గారు క్లియర్ గా రాశారు 28% ఉన్నటువంటి కాపులకి కాపులను అడ్డం పెట్టుకొని నువ్వు కాపులు తాకట్టు పెట్టేసి నువ్వు ఎన్ని సీట్లు అడుగుతున్నావు? పత్రికల్లో చూసేమో 25 అంటున్నారు, కొంతమంది 27 అని కొంతమంది అంటున్నారు. ఈ రోజు దామాసా పద్ధతి ప్రకారంగా చూసుకున్నా టోటల్ గా మొన్న సామాజిక వర్గ పరంగా చూసుకున్నట్లయితే 29 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచామండి కాపులు అందరం కూడా. ఎట్లా వచ్చాయి? 151లో 29 సీట్లు వచ్చాయి మాకు. ఎలా వచ్చాయి? ఓన్లీ 2 టీడీపీ నుంచి వచ్చాయి. చెప్తున్నా అంటే ఇప్పుడు కాపులకి ఇచ్చే ప్రాధాన్యత ఇప్పుడు సామాజిక న్యాయం అనే పద్ధతిలోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ జస్టిస్ చేస్తూ బడుగులు బలహీన వర్గాలు అందరికీ కూడా కొంచెం చేతి నుంచి పైకి రాజకీయంగా తీసుకొస్తే రియల్ సోషల్ జస్టిస్ జరుగుతుందనే ఉద్దేశంతో చేస్తున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? ఫస్ట్ ఏమో
కులం లేదన్నావు, ఇప్పుడు కులాన్ని అడ్డం పెట్టుకొని కులాన్ని అక్కడ తాకట్టు పెట్టి చేస్తాను. అంచేత హరిరామ్ జాగి లాంటి వాళ్ళు నీకు ఒక క్లారిటీ ఉందా? అంటే అమాంతంగా ఏంటంటే ఈ జాతిని అంతని తీసుకెళ్లిపోయేటంటే తెలుగుదేశం నాయకుడు అయినటువంటి చంద్రబాబుని ఏమో ముఖ్యమంత్రి చేయాలనే వంకతో నువ్వు చేస్తున్నావా, లేకపోతే నీకు ఏదైనా ప్యాకేజ్ కుదిరిందా అనేది ఆయనకి కూడా అనుమానం కలిగి క్లియర్ గా లెటర్ రాశారు. ఇక్కడ ఒక మాట చెప్తున్నా, కాపులు కానీ లేదంటే అక్కడ కాపులు కానీ ఒంటరు కానీ బలిజి కానీ తెలగ కానీ ఇలాంటి అన్ని కులస్తులు కూడా ఈరోజు 100కు 100 రూపాయలు కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నాం. ఎందుకంటే ఈయనకు ఒక ఎజెండా లేదు, ఒక టార్గెట్ లేదు, ఒక ఇది లేదు, కేవలం అయితే కాదు ఇప్పుడు జనసేన వాళ్ళు ఇచ్చిన లిస్టులో చోడవరం కూడా ఉంది, జనసేన పోటీ చేస్తుందంట కదా, మీ రియాక్షన్ ఏమిటి ఒకవేళ చేస్తే? అద్భుతంగా స్వాగతం చేయమనండి. జనసేన చేస్తారా, జనసేన పొద్దుతో టీడీపీ చేస్తారా చేయమని తెలుస్తుంది కదా. మా జాతి అంతా ఎవరి వైపు ఉంది, మిగిలినటువంటి జాతులు కూడా మన వైపు ఎంత ఆదరణ ఇస్తున్నారు. ఈ రోజు సామాజిక న్యాయం జరుగుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారు కాబట్టి అన్ని సామాజిక వర్గాలు కూడా మా వైపు నిలబడుతున్నాయి, మా వైపే నిలబడ్డాయి. అందుకనే మాకేంటంటే ఎట్టి పరిస్థితి జనసేన నిజంగా పోటీ చేస్తే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మాకు ప్రధానమైన ప్రతిపక్షం తెలుగుదేశం. ఈ రోజు తెలుగుదేశంతో పాటు జనసేన తొత్తుగా ఉన్నది, ఒత్తుతుంది అనమాట తెలుగుదేశాన్ని. సో అందుకని ఏంటంటే ఇదే కానీ జనసేన నిజంగా పోటీ చేస్తే, చోడవరంలో పోటీ చేస్తే ఇంకా బ్రహ్మాండంగా మాకు ఈ నెల్లేరు మీద నడకగా ఉంటుంది గెలుపు. ఇది వాస్తవం. కాకపోతే కాపులు తాకట్టు పెట్టడం అనేది కాపులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు సార్. తెలుగుదేశానికి ఈయనవడం కాపులను ఓన్ చేసుకొని చేయడానికి ఏ రోజైనా ఆ రోజు ఉన్నటువంటి కాపుల నుంచి అక్కడ ముద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్ చేసినప్పుడు కానీ సంఘీభావంగా రావడం కానీ, లేదంటే వాళ్ళ అన్నయ్య గారు రాజమండ్రిలో వచ్చి మమ్మల్ని అందరినీ అక్కడ అరెస్ట్ చేసినప్పుడైనా సరే కనీసం ఏ రోజు కూడా ఆ రోజు సపోర్ట్ గా రాలేనటువంటి వాడు ఈ రోజు కాపులు ఎట్లా ఓన్ చేసుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు? ఎట్లా ఓన్ చేసుకుంటారు? పైపెచ్చు ఏంటంటే పెద్ద కాపులకి ఏమో నువ్వు ఏదో చేసినట్టు ఆడికి వెళ్ళి ఆయన ఎలాగా నువ్వు పొత్తులు పెట్టుకుంటావు? ఒక ఎజెండా ఉందా? నీకు ఏదైనా ఒక స్ట్రాటజీ ఉందా? కేవలం ఏంటంటే ఒక్క నిమిషం కృష్ణరాజు గారితో మాట్లాడదాం. కృష్ణరాజు గారు చెప్పండి, తాజా పరిణామాలు ఏంటి? 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే నీకెవరు కాపులు ఎవరు ఓట్లేరని హరిరామ్ జోగి గారు కొండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇదే రకంగా ముందుకెళ్తారా? సార్, హరిరామ జోగి గారు రాజకీయంగా అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. అంతేకాకుండా కాపులకు రాజ్యాధికారం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వ్యక్తి అండి ఆయన. అయితే ఇటీవల ఆయన పవన్ కళ్యాణ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఆయన ద్వారా కాపులకు మేలు జరుగుతుందని చెప్పి భావించడం అంత అనుభవం ఉన్న హరిరామ జోగయ్య గారి అమాయకత్వాన్ని సూచిస్తోంది. మీకు తాజాగా ఆయన కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేయటానికి ముందు రాష్ట్రంలో ఎట్లా ఉంటుంది పరిస్థితి, చేసిన తర్వాత ఎలా ఉంటుందని చెప్పి ఆయన ఒక అంచనా వేస్తూ పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రకు ముందు దాదాపు 15 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉంటాయి, వారాహి యాత్ర ముగిసిన తర్వాత 40 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటాయని చెప్పిన అమాయకుడు ఆయన. రాజకీయం చాలా మంచి వ్యక్తి, కానీ రాజకీయంగా అమాయకుడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి తెలియదు ఆయన, కానీ చేయగలిగితే కొండ ఎత్తివేసే రకం పవన్ కళ్యాణ్. వాళ్ళు రిస్కులు భరించలేరండి. అటువంటి వ్యక్తి గురించి ఆయన వారాహి యాత్ర ముగిసే నాటికి 40 స్థానాల్లో గెలుస్తుందని చెప్పన్నారు. కానీ అసలు వారాహి యాత్ర ప్రారంభమైంది ఎప్పుడు, ముగిసింది ఎప్పుడు అండి? మీకు తెలుసో తెలీదో, అక్టోబర్ 5వ తేదీన వారాహి అనే వాహనం ఆంధ్రప్రదేశ్ లో చివరిసారిగా కనిపించిందండి. అక్టోబర్ 5న. ఈ 4 నెలల తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దాన్ని జాడలేదు. పవన్ కళ్యాణ్ గారి పబ్లిక్ మీటింగ్లు లేవు. ఈ 4 నెలల్లో కేవలం 2 సార్లు మాత్రమే ఆయన పబ్లిక్ మీటింగ్లు పెట్టగలిగే సాహసం చేశారు. అది ఒకటి డిసెంబర్ 21న లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లాలో నిర్వహించిన ఒక బహిరంగ సభ. నిజంగా బహిరంగ సభ అయింది కాదు, టీడీపీ వాళ్ళది. రెండోది జనవరి 14వ తేదీన అన్నవరంలో ఒక సమావేశం నిర్వహించారు. అంటే ఈ 4 నెలల్లో కేవలం 2 సార్లు మాత్రమే ప్రజా బహిరంగ సభలు నిర్వహించగలిగిన, 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు అంతే, అంటే 2 సార్లు కనిపించారు అంతేనండి పబ్లిక్ లో బహిరంగ సభలతో. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రావాలి, లేకపోతే 40 సీట్లు కావాలి, 58 సీట్లు కావాలని చెప్పి ఎవరైనా కోరుకున్నారో ఆశించారంటే వారికి తప్పనిసరిగా నిరాశ కలగడం ఖాయం అండి. ఇంకోటంటే
పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి పెడితే ఈ జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు అత్యుత్సాహంతో మేము సిద్ధమే అని చెప్పారు. ఏం సిద్ధం అంటే అక్కడ మీరు ఏమైనా చేశారు, క్యాంపెయిన్ చేశారు 4 నెలల్లో? మీరు ప్రజల దగ్గరికి వెళ్ళారా? ఏమీ చేయలేదు. మీరు అసలు మీరు సిద్ధం అని చెప్పి ఎలా చెప్పుకోగలుగుతారు మీరు? ఇది ఒకటి కాదు 20 అంటే మేము 20 సీట్లకే సిద్ధం అని చెబుతారా ఏంటో వాళ్ళు? మేము 20 సీట్లకే సిద్ధం, చంద్రబాబు గారు ఎన్ని ఇస్తే అన్నిటికే సర్దుకుని పోతాము. ఆయన ఇచ్చే వాళ్ళకు రాజకీయ నాయకులు అంటుంటారు కదా, ముష్టి ఆయన చంద్రబాబు గారు ముష్టి వేసినట్టు వేస్తే దాన్ని సరిపెట్టుకోవడానికి సిద్ధమనేమో వాళ్ళ ఉద్దేశం. అదే సార్, ఇప్పుడు ఆయన ఏమంటారంటే మా ఈ వచ్చే ఎన్నికల్లో అలయన్స్ కొంచెం టఫ్ గా ఉంటుంది అని చెప్పారు. బాగానే ఉంది అంటే అన్న స్ట్రైకింగ్ రేట్ 98% ఉండాలంట. ఇది ఆయనకి ఇచ్చే స్థానాల్లో గెలిచే స్థానాల సంఖ్య 98% ఉండాలంట. కానీ అసలు ఈయన నాకు 130 సీట్స్ కావాలని చెప్పి 58 సీట్లు కావాలని చెప్పి ఒకసారి చెప్పి చివరికి 15కో 18కో 16కో ఆయన అంగీకరించారు అంటే అసలు ఇక్కడే ఆయన స్ట్రైకింగ్ రేట్ పడిపోయింది. ఇక్కడ 30కి 40కి పడిపోయింది. అసలు స్థానాలు తెచ్చుకునే విషయంలోనే దారుణంగా ఫెయిల్ అయితే రేపు ఎన్నికల్లో ఆయన సాధించే ఫలితాలే ఉంటుంది. సరే, మూడోసారి ఫైనల్ గా ఈయన కాపులు అనే ఒక సామాజిక వర్గంతో చెలగాట మాడుతున్నాడండి. కాపులతో చెలగాటం అంటే అది కొరివితో తలగొక్కున్నట్లే. ఎందుకంటే కాపులు ఈయన మీద ఆశలు పెంచుకున్నారు. ఈ ఆశలను పవన్ కళ్యాణ్ నెరవేర్చకపోతే వారు తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే కాపుల్లో ప్రస్తుతం మన సమాజంలో ఒక కాపు సామాజిక వర్గంలో మాత్రమే మిలిటెన్సీ తత్వం ఉందండి. రంగా గారి హత్య తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వారు చేసిన కార్యక్రమాలు కావచ్చు, తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ కావచ్చు, లేదా అంబేద్కర్ కోనసీమకు సంబంధించి జరిగిన అల్లర్లు కావచ్చు, ఇటువంటి ఒక మిలిటెంట్ తత్వం ఉన్న కాపులతో పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా లేకపోతే రేపు ఇదే కాపులు తిరుగుబాటు చేసి పవన్ కళ్యాణ్ గారి కార్యాలయాలను దగ్ధం చేసిన, పవన్ కళ్యాణ్ గారి మనుషులు కొట్టినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ అంశానికి సంబంధించి ఆచితూచి వ్యవహరించకపోతే ఆయన రాజకీయ సమాధికి ఆయనే ఒక ఇటుక వేసినట్టుగా ఉంటుంది సార్. రైట్. సాల్మన్ గారు గుడివాడ నుంచి. సాల్మన్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్, శ్రీనివాస్ గారు. సాల్మన్ గారు సార్ నమస్తే సార్, శ్రీనివాస్ గారు. మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారి గురించి హరిరామ జాదవ్ గారికి బాగా తెలుసు. అందుకే ఆయన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి బాధ్యత గుర్తు చేస్తారు ఆయన. ఓకే, కంప్లీట్ చేయండి. రైట్, రవికిరణ్ కంప్లీట్ చేయండి. ఒక పాయింట్ రవికిరణ్ గారు చెప్పండి. కాపుల్లో తిరుగుబాటు వస్తుంది పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అని మన కృష్ణరాజు గారు అంటున్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఒకటి, ఇందా కృష్ణరాజు గారు పెద్దలు మాట్లాడుతూ కాపుల్లో మిలిటెన్సీ తత్వం అన్నది అన్నారు. అది కాపుగా నాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఇప్పుడు రంగా గారి తర్వాత జరిగిన గొడవల్లో కాపులే చేశారు. కేసీఆర్ గారు మీరు అక్కడే ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఏ రకంగా చేసుకెళ్ళిపోయారు? ఒక సామాజిక వర్గం మీద అలాగా ఓపెన్ గా మిలిటెన్సీ అంటే ఏంటంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మిలిటెంట్లు మొత్తం పెళ్లి చేశారు. అటువంటిది కాపు సామాజిక వర్గం అనే విధంగా ఆయన మాట్లాడటం చాలా బాధాకరం. అది ఆయన వెనక్కి తీసుకుంటే మంచిది. రత్నాచల్ సంఘటన ఏమిటి? ఈస్ట్ గోదావరి కృష్ణరాజు గారు మహాత్మా గాంధీ తెలిసిందా కాపులు చేశారని చెప్పారా? ఒకసారి ఆగండి. రత్నాచల్ విషయం కావచ్చు, అది ఎవరు చేశారో చెప్పారా? ఎవరన్నా చెప్పారా? ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విచారణ చేసింది. మీరు కాపు సమాజం వర్గం మీద మీరు బురదలాడతారా? రైట్, ఒక్క నిమిషం రవికిరణ్ గారు ఆగండి. రైట్, రవికిరణ్ గారు ఆగండి ఒక్క నిమిషం. రవికిరణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. రైట్, కృష్ణరాజు గారు సమాధానం చెప్తారా? కృష్ణరాజు గారు ఒక్క నిమిషం. ఓకే, మీ అభిప్రాయం అర్థమైంది. ఓకే, ఒక్క నిమిషం. రవికిరణ్ గారు ఆవేశపడమాకండి.
రవికిరణ్ గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఆయన పదజాలం ఆయన ఉద్దేశాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక్క నిమిషం. కృష్ణరాజు గారు ఏం లేదండి, ఇక్కడ కాపులతో చెలగాటమాడద్దు, చెలగాటమాడితే అది కొరివితో తలగొక్కున్నట్లే అనేది నా ఉద్దేశం. ఎందుకంటే కాపుల్లో ప్రధానంగా 3 వర్గాలుగా ఉన్నారండి. ఒకటేమో తెలుగుదేశం పార్టీకి, మరొకటి వైసీపీకి అంకితమైన కాపులు, మూడోది మాకు రాజ్యాధికారం కావాలని అని కోరుకునే కాపులు. వీరేం చేస్తున్నారంటే కొంతకాలం చిరంజీవి గారిని, కొంతకాలం పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్నారు. వాళ్ళు తీవ్రమైన నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఈ రాజకీయ నాయకులు అంటే ఎవరైతే వారు డిపెండ్ అయి ఉంటారో వారు సరైన ఫలితాలు తేకపోతే ఈ కాపులు వారి మీద తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టే మొన్న మీకు పవన్ కళ్యాణ్ గారు ఈ కాపులు తెచ్చిన ఒత్తిడికి, లేదా పార్టీ నాయకులు తెచ్చిన ఒత్తిడికి బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నా చెప్పేది అంటే కాపులతో రాజకీయం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పడమే నా ఉద్దేశం. దీంట్లో భాగంగానే ఇందాక అన్నారు, రంగా గారి హత్యానంతరం జరిగిన సంఘటనలకు నేను రిపోర్టర్ గా ఉన్నాను, నేను ప్రత్యక్ష సాక్షిని. ఇంకా చెప్పాలి చాలా ఉన్నాయి, అవన్నీ చెప్దామంటే వేరే వేదిక పెట్టండి, మాట్లాడదాం. లేదు ఆ ఇష్యూలోకి వద్దులేండి, ఆ ఇష్యూలోకి వద్దు. అయితే ఏంటంటే ఏ వర్గాన్ని మనం కించపరిచినట్లుగానో అనుమానం వచ్చేటట్టుగా కూడా మాట్లాడకుండా ఉంటేనే మంచిది, దాంట్లో ఏమి సందేహం లేదు. బట్ ఇప్పుడు ఆ ఇష్యూలోకి వెళ్లకుండా ఉంటేనే బెటర్. కృష్ణరాజు గారు, కరణం ధర్మశ్రీ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.